హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు వచ్చేసి ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలనేది క్లియర్గా అయితే చూడాము. ఇక్కడ చూడండి, ఇలాంటి సప్లై అండ్ డిమాండ్ జోన్ల దగ్గరనే మనం బై చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కడైతే సప్లై ఎక్కువ ఉంటుందో అక్కడే హైక్ని బ్రేక్ అయినప్పుడు అప్ సైడ్కి వెళ్ళాలి, బై చేయాలి. లోన్ బ్రేక్ అయినప్పుడు డౌన్ సైడ్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఈ ఇమేజ్లో మీకు క్లియర్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ హ్యామర్ క్యాండిల్స్ లాంటివి వచ్చినప్పుడు ఇలాంటివి మనం ఒక జోన్ అయితే డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ఆ జోన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మాత్రమే కొద్దిగా ఒక 5 పాయింట్స్ ఆర్ 2 పాయింట్స్ బఫర్ పెట్టుకొని ఆ బఫర్ పాయింట్లో మాత్రమే ఎంట్రీస్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే బఫర్ పాయింట్స్ లేకపోతే కనుక మనం ఈ జోన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేమన్నమాట. జోన్ సమ్టైమ్స్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి మనకి ఎస్ఎల్ని ట్రిగర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకేనా? ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.